ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎప్పుడూ ఊహించని మలుపులు తిరుగుతుంటుంది. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఒక సంచలన చర్చే పొలిటికల్ సర్కిల్లో హీట్ పెంచుతోంది. మహారాష్ట్రలో శివసేనను చీల్చిన ఏకనాథ్ షిండే ఫార్ములా ఇప్పుడు ఏపీలో రిపీట్ కాబోతుందా? కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీ శాసనసభ పక్షాన్ని కైవసం చేసుకునేందుకు తెర వెనుక స్కెచ్ నడుస్తోందా? రాయలసీమ సీనియర్ నేత జగన్ నమ్మిన బంటుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైపు నుంచే ఈ తిరుగుబాటు జరగబోతుందా? అసలు ఢిల్లీ టు ఏపీ నడుస్తున్న ఆ షిండే ఈక్వేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. భారత రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. పార్టీ నచ్చకపోతే బయటకు రావడం కాదు, ఏకంగా ఒరిజినల్ పార్టీనే క్లెయిమ్ చేయడం. మహారాష్ట్రలో షిండే, అజిత్ పవార్ ఇదే చేశారు. ఇప్పుడు వైసీపీలోనూ ఇలాంటి పునాదే పడుతుందనే ప్రచారం జోరందుకుంది. గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వైసీపీలో లీడర్లంతా తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. జగన్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, అసెంబ్లీని బాయ్కట్ చేయాలనే ఆదేశాలు మిగిలిన ఎమ్మెల్యేలకు అస్సలు నచ్చడం లేదు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ గొడుగు వెతుకునే పనిలో పడ్డారు కొందరు సీనియర్లు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీని లీగల్ గా కైవసం చేసుకోవాలంటే 3/2 మెజారిటీ ఉండాలి. వైసీపీకి ఉన్నదే 11 మంది ఎమ్మెల్యేలు. ఇందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనక ప్లాన్ చేస్తే మరో 7 లేదా 8 మందిని తన వైపు తిప్పుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. రాయలసీమలో ఆర్థికంగా, సామాజికంగా తిరుగులేని పట్టున్న పెద్దిరెడ్డికి ఈ కెపాసిటీ పుష్కలంగా ఉంది. జగన్ వైఖరితో విసిగిపోయిన ఎమ్మెల్యేలకు ఆయన భరోసా ఇస్తే వైసీపీ శాసనసభ పక్షం పెద్దిరెడ్డి హస్తగతం కావడం ఖాయం. ఒకవేళ పెద్దిరెడ్డి గనక ఈ ధైర్యం చేస్తే ఏపీ రాజకీయాల్లో మరో సంచలన అధ్యయనం మొదలైనట్టే.